హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి, సిల్కీగా వస్తుంది హెయిర్. అలాగే నాకు వేరే వాళ్ళు అడిగారు కామెంట్లో, హెన్నా పెట్టుకోవడం చూపించండి అక్క అని, అందుకని ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇలా ఫస్ట్ ఇలా తీసుకోవాలండి. మీకు హెన్నా పెట్టుకోవడం చూపిస్తున్నాను. ఓన్గా మీకు మీరే పెట్టుకోవచ్చు. హెన్నా ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా తీసేసుకోవాలి హెయిర్ని ఇలా మధ్యలోకి. తర్వాత ఇక్కడ కొంచెం హెయిర్ని ఇలా తీసుకోవాలి. తీసుకున్నాక ఇలాగా ఇప్పుడు దీన్ని ఇట్లా మొత్తం రాసుకోవాలండి చుట్టూరా. ఇట్లా రాసుకుంటూ మళ్ళీ దీన్ని ఇలాగా కొంచెం మళ్ళీ హెయిర్కి రాయాలి. హెన్నాని రాసి ఇలా రౌండ్ చేసుకోవాలి. ఒక చేత్తో రౌండ్ చేసుకుంటూ ఇంకో చేత్తోటి ఇలా పట్టుకుంటూ ఉండాలి పైన, అది పక్కకు వెళ్ళకుండా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఒక సైడ్ నుంచి తీసుకోవాలి, ఇంకో సైడ్ నుంచి. ఇప్పుడు మధ్యలో తీసుకున్నాం కదా ఫస్ట్, ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి తీసుకోవాలి. దీన్ని కూడా సేమ్ అంతే, ఇట్లా లోపలికి స్కాల్ప్ కంటేలాగా పెట్టుకోవాలండి హెన్నా. ఎప్పుడైనా స్కాల్ప్ అంటేలాగా పెట్టుకొని మళ్ళీ హెయిర్కి రాసేసుకొని మళ్ళీ దీన్ని కూడా రౌండ్ చేసుకోవాలి ఇలాగా. మళ్ళీ ఇందాక ఇటు తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇటువైపు తీసుకోవాలి. ఇది కూడా సేమ్ ఇలాగే ఇట్లా తీసేసుకోవాలి హెయిర్ని. ఇట్లా తీసుకొని మళ్ళీ మనం ఇందాక అప్లై చేసుకున్నాం కదా, సేమ్ అలాగే స్కాల్ప్ కంటేలాగా ఇక్కడ కూడా అప్లై చేసుకోవాలి హెయిర్కి. ఇలాగా చేసుకొని ఇట్లా రౌండ్ చేసుకుంటూ ఇంకా మొత్తం హెయిర్ని సేమ్ ఇప్పుడు ఇటువైపు తీసాం కదా, మళ్ళీ ఇటువైపు తీయాలి. అటు ఇటు అటొక పాయ ఇటొక పాయ తీసుకుంటూ హెన్నా అప్లై చేసుకోవాలి. ఇది మీకు మీరే పార్లర్కి వెళ్ళాల్సిన పని ఉండదండి, ఓన్గా ఇంట్లో మీకు మీరే పెట్టుకోవచ్చు. ఇలాగా ఇట్లా సేమ్ స్కాల్ప్ కంటేలాగా హెన్నా అప్లై చేసుకుంటూ మళ్ళీ మిగిలిన హెన్నాని ఇలా హెయిర్కి రాస్తూ ఇట్లా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదండి, ఇంకా మొత్తం హెయిర్ని ఇలాగే చేసుకోవాలి. ఇలాగే మొత్తం హెయిర్కి అంతా అప్లై చేసుకోవాలండి చివరి వరకు. అటొకటి ఇటొకటి పాయలు తీసుకుంటూ మొత్తం హెయిర్ అంతా కవర్ చేసుకోవాలి. అలాగే మొత్తం హెయిర్ని మనం కవర్ చేసుకోవాలి హెన్నా. మీకు మీరే పెట్టుకోవచ్చండి, పార్లర్కి వెళ్ళే పని ఉండదు. ఇంకా ఓన్గా ఎవరి హెల్ప్ లేకుండా మీకు మీరే ఓన్గా అప్లై చేసుకోవచ్చు.
హెయిర్ కూడా చాలా బాగుంటుందండి. నేను నైటే కలిపి పెట్టాను దీన్ని, హెన్నా పౌడర్ని. మనం ఎప్పుడైనా హెన్నా కలుపుకోవాలంటే నైట్ కలిపి ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులోకి ఎగ్ వైట్ కూడా కలుపుకోవాలి. ఎగ్ వైట్, బీట్రూట్ రసము కలిపితే ఇంకా మంచిగా ఉంటుంది. మార్నింగ్ ఎగ్ వైట్ కలుపుకోవాలండి. నైట్ మాత్రం ఓన్లీ హెన్నా నానబెట్టుకోవాలి. మార్నింగ్ మనం పెట్టుకునే ముందు ఎగ్ వైట్ ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. ఇట్లా రాసుకున్న తర్వాత మిగిలిన హెన్నాని ఇలా మొత్తం మళ్ళీ కవర్ చేసుకోవాలండి హెయిర్కి. ఇట్లా అంతా మనకు ఎక్కడైనా అంటకపోయినా కూడా మొత్తం హెయిర్ కవర్ అవుతుంది. చూసారు కదండి, ఇలాగా పెట్టేసుకోండి ఓన్గా. మీకు మీరే కన్నా ఈజీగా ఉంటుంది. కవర్ చేయాలి. మొత్తం అప్లై చేసుకోవాలండి హెయిర్కి. ఓన్గా మీకు మీరే పెట్టేసుకోవచ్చు, ఎవరికి సపోర్ట్ లేకుండా
ఓన్గా పెట్టుకోవచ్చు, ఎవరి సపోర్ట్ లేకుండా. ఈ వీడియో చూశాక మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. అలాగే మాకు సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్ చేయండి, లైక్ కూడా ఇవ్వండి.